హలో ఫ్రెండ్స్, ఇస్మార్ట్ చందు బ్లాగ్స్కి నమస్కారము. మనం ఖమ్మం డిస్టిక్లో ఉన్న కల్లూరు టౌన్షిప్లో ఉన్న బ్రహ్మాలకుంట విలేజ్, దాని లోపల ఉన్న పులిగొండల ప్రాజెక్ట్ అన్నమాట. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు దీన్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. రీసెంట్గా ఏంటంటే 2 years బ్యాక్ ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా గుర్తించారనమాట. దీన్ని గుర్తించి ఇక్కడ దీన్ని అమలుపరచడానికి, దీన్ని ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడానికి చాలా టైం ఉంది. కాకపోతే ఇంకా 10 yearsలో ఇది ఆల్మోస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇది జనాలంతా చూడడానికి వస్తూ ఉంటారు, ఇటు పార్టీ చేసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో అనమాట. ఈ వీడియో అంతా మీకు క్లారిటీ చూపిస్తాను. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. బ్రహ్మాలకుంట విలేజ్ నుంచి పులిగొండాల ప్రాజెక్టుకి వెళ్ళే దారి ఇది. చుట్టూ ఫారెస్ట్ అనమాట, మొత్తం అడవితో ఉంటుంది ఏరియా అంతా. ఇక్కడ మ్యాప్ కనిపిస్తుంది కండి, దీనికి సంబంధించిన మ్యాప్ అనమాట. కొండల మధ్య వాటర్ ఉంటాయి, దాని ప్రాజెక్ట్ సంబంధించిన మ్యాప్ ఇలా ఉంటుంది. ఇక్కడ గట్టు దైతమ్మ అమ్మవారి ఆలయం అని చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వస్తూ ఉంటారు ఫ్యామిలీస్, వీళ్ళంతా ఫ్యామిలీస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ చూసి వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ టెంపుల్ దగ్గర అమ్మవారికి మొక్కుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. టోటల్గా అయితే ప్రాజెక్ట్ ఇదండి. ఇక్కడ కొండల మధ్యలో వాటర్ కనిపిస్తుంది కదా, ఆ లొకేషన్, ఆ వ్యూ అయితే అనేది ఏంటంటే చాలా బాగుంటుంది. అక్కడ చూడడానికి చాలా మంచి ప్లేస్ అన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి, కుటుంబ సభ్యులంతా వస్తూ ఉంటారు, ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో కూడా ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంటుంది అన్నమాట. వాటర్ కానీ వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎల్లప్పుడూ వాటర్ ఉంటాయి అన్నమాట. తర్వాత రాబోయే కాలంలో ఇది టూరిస్ట్ ప్లేస్ కంపల్సరీ అవుతుందండి. ఫారెస్ట్ వాళ్ళు కనిపెట్టి 2 years అయింది. తర్వాత ఇంకా 8 yearsలో నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదండి టోటల్ పులిగొండాల ప్రాజెక్ట్ ఇలా ఉంటుందన్నమాట టోటల్గా. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.